బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాశస్త్యము, ద్వాదశ జ్యోతిర్లింగాల మహత్వం కోసం తెలుసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ మహత్వం కోసం తెలుసుకుంటున్నాము. మరి భగవంతుడైనటువంటి సదాశివుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి, జగదీశ్వరుణ్ణి వైద్యనాథాయ నమః, శ్రీ వైద్యనాథాయ శరణం ప్రపద్యే అని ఆ ఈశ్వరుణ్ణి స్తుతి చేస్తారు. మరి ఈ జ్యోతిర్లింగం వెనక ఉన్నటువంటి పురాణ గాథని, అసలు ఈశ్వరుణ్ణి, ఆ సర్వేశ్వరుణ్ణి వైద్యనాథుడు అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు వివరంగా చూద్దాము. సో వైద్యనాథుణ్ణి ముఖ్యంగా పూజించటం వలన, ఆరాధించటం వలన, ఉపాసన చేయటం వలన, ఆ వైద్యనాథుని యొక్క దర్శనం చేయటం వలన ముఖ్యంగా జన్మ జన్మాంతరాల యొక్క పాపము భస్మమవుతుంది, రోగాలు కూడా భస్మమవుతాయి, అనారోగ్యము లేకుండా ఆరోగ్యంగా ఉంటాము. అది వైద్యనాథ శివలింగ దర్శనం చేయడం వలన కలిగేటువంటి ప్రయోజనం అన్నమాట. సో వైద్యనాథ జ్యోతిర్లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా పూర్వోత్తర ప్రజ్వలిక నితనే ఉమాసహితం గిరిజా సమేతం సురాసురాత పాద పద్మం శ్రీ వైద్యనాథం శరణం ప్రపద్యే అని ఆ వైద్యనాథుడి యొక్క శ్లోకాన్ని వర్ణిస్తారు. అసలు వైద్యనాథుడు అని ఎందుకు పిలుస్తారు, దాని వెనుక ఉన్నటువంటి స్థల పురాణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో సర్వమానవాళికి ఆరోగ్యం కావాలి అన్నా, అభయం కావాలి అన్నా, మృత్యు భీతి లేకుండా, అకాల మృత్యువులు లేకుండా ఉండాలి అన్నా ఈ వైద్యనాథ దర్శనం వలన మాత్రమే ఇవి కలుగుతాయి. పురాణ కథనం ప్రకారము రావణుడు శివునికి చాలా గొప్ప భక్తుడు. ఆయన బ్రహ్మజ్ఞానిగా, మహాజ్ఞానిగా రావణాసురుని చూపిస్తారు. అయితే రావణాసురుడు ఎంతో కఠినమైనటువంటి తపస్సు చేశాడు పరమశివుణ్ణి మెప్పించడం కోసం. కానీ రావణాసురుడు చేసేటువంటి తపస్సులో నేను, నాది అనేటువంటి అహంకారంతో కూడినటువంటి భావన ఉంటుంది. అందులో సాత్వికత కనిపించదు. నేను ఆ పరమేశ్వరుణ్ణి మనస వాచ కర్మణ దర్శనం చెయ్యాలి అనేటువంటి భావన లోపిస్తుంది. సో మరి రావణాసురుడు ఎంత కఠినమైనటువంటి తపస్సు చేసినప్పటికీ కూడా పరమశివుడు ప్రత్యక్షం కాడు. సో రావణాసురుడు ఏం చేస్తాడు, పరమశివ నీ యొక్క దర్శనం నాకు కావాలి, నేను నిన్ను పొందాలి అని రావణాసురుడు 1 by 1 తనకున్నటువంటి ఒక్కొక్క తలను నరికి వేసుకోవడం, కట్ చేసుకోవటం ప్రారంభిస్తాడు. అలా 9 తలలు కట్ చేసుకుంటాడు. సో 9 తలలు కట్ చేసుకున్న తర్వాత 10వ తల కట్ చేసుకునేటువంటి సమయాన పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. రావణ, నీ భక్తికి నేను మెచ్చాను, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నీకేం కావాలి అంటే, అప్పుడు నాకు నీ దర్శనం కావాలి, నాకెంతో శక్తి కావాలి, నా రాజ్యం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, ఇటువంటివన్నీ కోరుకుంటూ సో తెగిపడినటువంటి 10 తలలను కూడా మళ్ళీ 1 by 1 పరమశివుడు తిరిగి ప్రసాదిస్తాడు. 10 తలలు కట్ చేసుకుంటాడు కదా, ఆ 10 తలలను మరలా తిరిగి 1 by 1 పరమశివుని యొక్క ఆ మహిమ వలన మళ్ళీ తిరిగి వస్తాయి. ప్రపంచంలో ఏ డాక్టర్ ఇలా చేయగలరు? తల కట్ చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ వెంటనే తలను తిరిగి ప్రసాదించటం ఏ డాక్టర్ ఇలా చేయగలరు కదా. కాబట్టి వెంటనే పరమశివుని యొక్క, భగవంతుని యొక్క అనుగ్రహం వలన మరలా తిరిగి 10 తలకాయలు వచ్చేస్తాయి. అయితే ఈ పురాణ కథనము భారతీయ సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే అది ఎప్పుడూ కూడా మన యొక్క ఉద్ధరణకు కావలసినటువంటి మార్గాన్నే తెలియజేస్తుంది. మరి ఈ కథ వెనుక ఉన్నటువంటి అతి గుహ్యమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మనమందరము కూడా తెలుసుకోవలసినటువంటి రహస్యం ఏంటి? నిజంగా రావణాసురుడు అంటే రావయతి ఇతి రావణః, ఎవరైతే రజోప్రధానమైనటువంటి మనస్సు కారణంగా, రజోప్రధానమైనటువంటి బుద్ధి కారణంగా విపరీతమైనటువంటి కోరికలకు వశమైపోయి
వాటిని కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి లేనప్పుడు ఇతరులని ఏడిపిస్తూ ఎవరైతే ఏడుస్తారో అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు రావణాసురుడు. ఇక్కడ 10 తలకాయలు కట్ చేసిన తరువాత మళ్ళీ తిరిగి అవే పెడతారా? ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ రావణాసురుడు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, అసూయ, పగ, ద్వేష, నిర్లక్ష్య, సోమరితనం, భయము, అజ్ఞానము, బద్ధకము, ఇటువంటి నెగిటివితో కూడినటువంటి ఇటువంటి మన జీవితంలో మన సుఖానికి, ఆనందానికి, సంతోషానికి, శాంతికి, మనం ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటివి ఏవైతే నిరంతరము మనకు విఘ్నరూపంగా మారి బాధ పెడుతూ ఉన్నాయో, ప్రస్తుత భాష ప్రకారము ఏదైతే నెగిటివ్ ఉందో, ఏదైతే నెగిటివ్ డిజార్డర్ ఉందో అటువంటి 10 తలలను కట్ చేసుకుంటే మళ్ళీ భగవంతుడు, ఈశ్వరుడు ఆ తలలను ఇవ్వడు. మరి ఏ తలలను ఇస్తాడు? కామము స్థానంలో సుఖశాంతికి ఆధారభూతమైనటువంటి, మనం ఎప్పుడూ భగవంతునితో ఒక మంగళమైనటువంటి మధురమైన దివ్య అనుభూతి చేసుకోవడానికి ఆధారభూతమైనటువంటి పవిత్రతను. కోపం చాలా నష్టదాయకం, కోపం ప్రమాదకరమైనది, కోపం వలన ఎన్నో సంబంధాలు స్పాయిల్ అవుతాయి అని తెలుసు కదా. మరి కోపం స్థానంలో మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్, శాంతి. లోభం, లోభి ఎప్పుడూ కూడా తను సంతుష్టంగా ఉండలేడు, ఉన్నతోన్నతమైనటువంటి భగవంతుని కార్యాలు చేయలేడు. కాబట్టి లోభం స్థానంలో విశాల బుద్ధి, విశాల భావన అనేటువంటి తలకాయ. ఆ తరువాత మోహం, మోహం ఎప్పుడు కూడా దుఃఖానికి దారితీస్తుంది. అటాచ్మెంట్ ఆల్వేస్ లీడ్స్ టు సో మచ్ పెయిన్ అండ్ సఫరింగ్. మరి మోహన్ స్థానంలో మోహము కాదు కావాల్సింది అని మనల్ని నష్టోమోహగా చేసి ప్రేమ, ఆత్మిక ప్రేమ, ఆత్మిక భావన, అహంకారం కారణంగా ఎన్నో దుఃఖాలను అనుభవించాల్సి వస్తుంది, ఒంటరితనాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి అహంకారంతో నిరహంకారతను, తర్వాత పగ, ద్వేషం, అసూయ కాదు, ఈ పగ, ద్వేషం, అసూయ నుంచి విముక్తి పొందేలా చేసి మన మనస్సు ఎప్పుడూ కూడా సద్భావన, శుభభావన, శుభకామన, పాజిటివ్ ఫీలింగ్స్, ప్యూర్ ఫీలింగ్స్, గుడ్ విషెస్. నిర్లక్ష్యం కాదు, నిర్లక్ష్యము మనిషికి అతిపెద్ద శత్రువు. ఏ లక్ష్యం లేకుండా ఉంటే మన మానసిక శారీరక శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోలేం. కాబట్టి జీవితంలో ఎప్పుడూ ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం మన మెంటల్ ఎనర్జీస్ని ఎప్పుడు కన్జ్యూమ్ చేయగలగాలి. సోమరితనం కాకుండా, ఎప్పుడు ఉదాసీనత మన ముఖంలో కనిపించకుండా, ఉమంగ ఉత్సాహంతో, ప్రసన్నతతో, సంతుష్టతతో ఉండేలాగా, దివ్య బుద్ధి కలిగి ఉండేలాగా, ఇటువంటి జ్ఞాన యోగతో కూడినటువంటి తలకాయలను మళ్ళీ తిరిగి ప్రసాదించగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి సర్వోన్నత శక్తి ఆ వైద్యనాథుడి దగ్గర మాత్రమే ఉంది. సో ఏ అజ్ఞాన అంధకారము మనస్సులో ఉండడం వలన మనం దుఃఖానికి కారణమవుతున్నామో, ఈ మాయా ప్రపంచంలో పడిపోతూ ఉన్నామో, మనకి తండ్రి అయినటువంటి సర్వేశ్వరుడైనటువంటి భగవంతునితో ఒక మధురమైన అనుభూతి చేసుకోలేకపోతున్నామో, అటువంటివి కట్ చేసి మళ్ళీ తిరిగి వాటి స్థానంలో మంచి సద్బుద్ధిని కలిగినటువంటి తలకాయని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆయన్ని వైద్యనాథ అని పిలుస్తారు. ఇంకా స్వామిని వైద్యనాథ అని ఎందుకు పిలుస్తారు అది కూడా చూద్దాము. మనందరము కూడా భగవంతుడి నుంచి విడిపడి ఈ జనన మరణ చక్రంలోకి వస్తాము. ఈ జనన మరణ చక్రంలోకి వచ్చిన తరువాత మన స్వరూపాన్ని, మన స్థితిని, మన శక్తిని మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతాము. కాబట్టి మనందరికీ ఏంటి, ఈ సంసార రోగము, ఈ మాయా రోగము, ఈ అజ్ఞాన రోగము, ఇవన్నీ కలుగుతాయి. సో ఆత్మ యొక్క శక్తి, మనసు యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మరి ఈ సంసార రోగం నుంచి, ఈ భవరోగం నుంచి, ఈ అహంకార మమకారం నుంచి మనల్ని బయటకు తీసి జ్ఞాన యోగాలతో కూడినటువంటి దివ్య బుద్ధిని ప్రసాదించి
మనం సదా ఆరోగ్యవంతంగా నిర్విఘ్నంగా ఉండడానికి కావలసినటువంటి దైవీ సంస్కారాలను మనలో తిరిగి తీసుకొచ్చేటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి వైద్యనాథుడు అని పిలుస్తారు. ఇంకా వైద్యనాథుడు అని ఎందుకు పిలుస్తారు? ఏ తండ్రిని మనము పూజించటం వలన, ప్రార్థన చేయటం వలన, ఉపాసన చేయటం వలన మన శరీరంలో ఎటువంటి అనారోగ్యము లేకుండా నిరోగిగా ఉండగలిగేలా ఉండేటువంటి శక్తిని, ఈ శరీరం ఎప్పుడు నిరోగిగా, మనస్సు కూడా నిరోగిగా, ఆత్మ కూడా ఎప్పుడు సత్వప్రధానంగా పవిత్రంగా చేయగలిగినటువంటి శక్తి ఉంది కాబట్టి వైద్యనాథ ఉమా సహితం గిరిజా సమేతం సురాసురిత పాదపద్మం అంటే దేవతలు పూజ చేస్తారు ఈశ్వరుణ్ణి, రాక్షసులు, అసురులు, ప్రమదగణాలు అందరూ కూడా పూజ చేస్తారు. స్వామి, ఒక్కసారి నిన్ను పట్టుకున్నా, నిన్ను దర్శనం చేసిన నా మనస్సులో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి నన్ను ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళగలిగినటువంటి మహిమ, శక్తి నీకు మాత్రమే ఉంది. సో అటువంటి వైద్యనాథుడికి నా మనస్సు, బుద్ధి ఎప్పుడూ సమీపంగా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. మరి ఇంకా దీనికోసం ఎలా చెప్తారు అంటే, రావణాసురుడు ఈ తపస్సు తర్వాత అపారమైనటువంటి బలాన్ని పొందాడట. నారదుడు వచ్చి, నిజంగా నీ దగ్గర అంత బలం ఉందా? పరమశివుడు నిజంగా నీకంత బలాన్ని ప్రసాదించాడా? ఒకసారి చెక్ చేసుకో, కైలాసాన్ని కదిపి చూడు అని అంటారట. సో నిజంగానే రావణాసురుడు రజోప్రధానమైనటువంటి బుద్ధితో ఆలోచించి కైలాసానికి వెళ్ళి కదుపుతాడట. సో అప్పుడు వెళ్ళి మళ్ళీ శివుణ్ణి మళ్ళీ కోరుకోగా, మళ్ళీ వేడుకోగా, మళ్ళీ ప్రార్థించగా, తండ్రి నాకు నీ ఆత్మలింగం కావాలి, నువ్వే సంకల్పం చేసి నాకు నీ శివలింగాన్ని ఇవ్వాలి అని అంటే, నిజంగా పరమశివుడు భోలానాథుడు, దయాశంకరుడు కాబట్టి నిజంగానే ఇస్తాడు. అప్పుడు దేవీ దేవతలు అందరూ కూడా, అరే పరమశివుడికి రోజు మనము శివార్చన చేస్తేనే ఎన్నో అద్భుత ఫలితాలు కలుగుతాయి, మరి ఆయనే సంకల్పం చేసి ఆత్మలింగాన్ని ఇస్తే రావణుడు తీసుకెళ్ళి తన రావణ రాజ్యంలో ప్రతిష్ఠ చేస్తే ఎంతో నష్టాన్ని చూడాల్సి వస్తుంది అని ఒక కండిషన్ మీద చెప్తారు. ఇది ఎక్కడా కింద పెట్టకుండా మీ స్థానానికి, మీ రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి. సో దారి మధ్యలో సంధ్యావందనం చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఎవరో ఒక బాలుడిని పిలిచి దీన్ని పట్టుకో, నేను వచ్చేలోపు అని చెప్తాడు. కింద మాత్రం పెట్టద్దు అని అంటాడు. కానీ మనం ఒకలాగా తలిస్తే దైవం ఇంకొకలాగా తలుస్తుంది. విధి చాలా విచిత్రమైనది కదా. సో నేను సంధ్యావందనం స్టార్ట్ చేయగానే ఆ బాలుడు దాన్ని పట్టుకోలేక కింద పెట్టడం అవుతుంది. సో ఇక పరమశివుడు ప్రత్యక్షమై నేను ఇక్కడ ఉన్నటువంటి భక్తజనం అందరినీ కూడా అనుగ్రహం చేయడానికి శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా ఇక్కడ నేను ఆవిర్భవిస్తాను, స్వయంభూలింగంగా నేను అందరి చేత పూసలు అందుకుంటాను అని ప్రస్తుతం జార్ఖండ్లోని దేవగర్ ప్రాంతంలో ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం వెలవడం జరిగింది. సో అందరి యొక్క పూసలు అందుకుంటూ అందరికీ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని మనం దర్శిస్తాం. కానీ పుణ్యక్షేత్రాలని ఏది దర్శనం చేసినా దాని వెనుక ఉన్నటువంటి కథను, మహిమను, జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని నేను నా నిజ జీవితంలో ఎంతవరకు నేను ఆపాదించుకోగలను అని తెలుసుకున్నప్పుడు ఆ తీర్థయాత్ర చేయడం వలన, ఆ క్షేత్ర పర్యటన చేయడం వలన, అక్కడ ఉన్నటువంటి భగవంతుని యొక్క దర్శనం చేయడం వలన ఆ ప్రయోజనాన్ని మనం కాస్తో కూస్తో అయిన మన జీవితంలో అన్వయించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. మరి ఈరోజు శారీరక, మానసిక రోగాలతో, భయంతో, బాధతో సతమతమవుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఇటువంటివన్నీ తెలుసుకోవడం వలన, ఈశ్వరునికి దగ్గరగా అవడం వలన అన్ని రకాల రోగాల నుంచి ఉపశమనాన్ని పొంది మానసికంగానూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటూ చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదాలకి మనం ఎప్పుడూ కూడా పాత్రులుగా ఉండగలము. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.